शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् అరవిందాసనసుందరీముపాసే. ఆ గురువు అనేటటువంటి పదానికి సరి అయినటువంటి లక్ష్యభూతులైన వారు ఆదిశంకర భగవత్పాదులు. వారికి జ్ఞానం అటువంటిది. అందుకు చెప్పాను నేను, అధిగత తత్వ అనే విషణం సమన్వయమైంది అనడానికి ఇంత కథ చెప్పాల్సి వచ్చింది. ఇక శిష్యహితాయ ఉద్యత సతతం, శిష్యుల యొక్క హితాన్నే సర్వదా కోరేటటువంటి వారు అనటానికి వారు చేసినటువంటి ధర్మ ప్రచారం, వారు రచించినటువంటి గ్రంథములు, వారు చేసే చతురామ్మనాయ పీఠస్థాపన, ఇవన్నీ వారి యొక్క కరుణ, వారి యొక్క దయకు ప్రత్యక్ష నిదర్శనాలుగా ఉన్నాయి. లేకపోతే ఆ కరుణ, ఆ దయ, ఆ శిష్య హితేచ్ఛ అనేది వారికి గనక లేకపోయినట్టయితే ఎందుకని ఇంత సంచారం చేయాల్సి వచ్చింది, గ్రంథరచన ఎందుకు చేయాల్సి వచ్చింది, చతురామ్మనాయ పీఠస్థాపన ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇదంతా కేవలం శిష్యహితం కోసమే కదా. కాబట్టి ఆ శిష్యహితేచ్ఛ, ఆ తత్వజ్ఞానం, ఈ రెండూ కూడా శంకరులలో పరాకాష్ఠతో ఉన్నవి. కాబట్టి ఆయన మనకందరికీ పూజనీయతములైనటువంటి గురువులు. ఆ శంకరుల వారిని మనం అత్యంతమైన శ్రద్ధాభక్తులతో సేవించాలి, వారి యొక్క కృపను పొందాలి. అందుకే మా పరమేష్ఠి గురువుల వారు శృంగేరి జగద్గురువులు సచ్చిదానంద శివాభ్యం నరసింహభారతీ స్వామివారు శంకరుల విషయంలో మనం అందరం కూడా అత్యంత కృతజ్ఞతతో ఉండాలి అనే దృష్టితో వారి యొక్క జన్మభూమిని అన్వేషించి అక్కడ శంకరుల వారికి దేవాలయం నిర్మించారు. వారు జన్మించిన వైశాఖ శుక్ల పంచమిని శంకర జయంతిగా ప్రతి ఒక్కడూ ఆచరించాలని కట్టడి చేశారు. నాటి నుండి కారటీ క్షేత్రం మనకు పరమ పవిత్ర క్షేత్రమైంది. శంకర జయంతి అనేటటువంటిది మనకు పరమ పవిత్రమైనటువంటి దినంగా ఆచరించబడుతూ వచ్చింది. అందుకే ఈ గురువు అనేటువంటి వాడికి అటువంటి స్థానం శాస్త్రంలో ఇవ్వబడ్డది. ఆచార్య దేవోభవ అని శృతి ఏదైతే చెప్పిందో దాన్నే ఆపస్తమ మహర్షుల వారు దేవమివ ఆచార్యముపాసీత, ఆచార్యం దేవమివ ఉపాసీత, గురువు అనేటటువంటి వాడిని దేవమివ ఉపాసీత. ఆచార్య శబ్దానికి అర్థం చెప్పారు శాస్త్రంలో. ఆచినోతి చ శాస్త్రార్థం ఆచార్య స్థాపయత్యపి స్వయమాచరతే యస్మాత్ తస్మాదాచార్య ఉచ్యతే. శాస్త్రార్థాన్ని చక్కగా తెలుసుకొని దాన్ని స్వయం ఆచరిస్తూ అన్యులతో ఆచరింపజేసేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే ఆచార్య శబ్దానికి అర్హుడు అని చెప్పేసి, అటువంటి ఆచార్యులు భగవత్పాద శంకరులు. వారి యొక్క పరంపరలో మనం అందరం కూడా ఈ సనాతన ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ మన యొక్క జన్మను ధన్యం చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా మనకు ఉన్నది. ఈ ధర్మం, ఈ అద్వైత తత్వం సర్వత్రా సర్వదా ప్రచారం కావాలనే దృష్టితో శంకరులు ఈ చతురామ్మనాయ పీఠస్థాపన చేశారు. అందులో తమ దక్షిణామ్మనాయ పీఠాన్ని శృంగేరి క్షేత్రంలో స్థాపించారు. నాటి నుంచి శృంగేరి క్షేత్రంలో ఆ గురు పరంపర అనేది అవిచ్ఛిన్నంగా వస్తూ ఉన్నది.